హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం తోటకూర పప్పు ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను 2 రకాల పప్పులు తీసుకున్నానండి. కందిపప్పుని, పెసరపప్పుని. మా పిల్లలు తినరని అలా తయారు చేస్తానండి నేను ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా. పప్పుని కడిగి పెట్టేసుకొని నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్. ఇందులో పసుపు యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ స్పూను. నెక్స్ట్ ఇందులో బాగా క్లీన్ చేసుకున్న సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్న తోటకూర యాడ్ చేశానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నానండి నేను ఘాటు కోసం. ఒక 4 రెబ్బల చింతపండు కూడా వేసాను. ఇందులో సాల్ట్ వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా. ఇందులో పప్పు పొంగకుండా ఉండడం కోసం ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. అన్నీ కలిపేసి ఒక 5 విజిల్స్ వస్తే బాగా సాఫ్ట్గా అయిపోయిద్దండి ఆకు పప్పు అంతా. 5 విజిల్స్ యాడ్ చేయించానండి. విజిల్స్ వేస్తే సరిపోయిద్దండి కుక్కర్తో. ఫైవ్ విజిల్స్ వచ్చినాక బాగా సాఫ్ట్గా అయిపోయిద్దండి. ఎనిపేసుకుంటున్నాను నేను పప్పు గుత్తితో ఇక్కడ పప్పుని. ఇప్పుడు తాలింపుకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు తాలింపు పెట్టుకుంటున్నానండి నేను. కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులో 2 చిన్నులపాయలు కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్ బాగుంటుంది ఫ్లేవరు. పసుపు ఆల్రెడీ పప్పులో వేసానండి, వేయలేదు. ఒక స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను చిల్లీ పౌడర్ నేను. స్పైసీగా లేకుండా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని స్పైస్ తక్కువ వేసి చేస్తానండి. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. ఇంకా పప్పును కలిపేసుకోవడం అండి తాలింపులో. తోటకూర పప్పు రెడీ అండి. పెసరపప్పు తెల్లనని పిల్లలు ఇలా నేను యాడ్ చేసి పెడతానండి మా పిల్లలకు తెలియకుండా. పెసరపప్పు, కందిపప్పుని కలిపి చేసిన తోటకూర పప్పు రెడీ అండి. చాలా టేస్ట్ బాగుంటుంది. రోటీలో అయినా తినొచ్చు, రైస్లో అయినా తినొచ్చు అండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.